ఓవరాల్ ఇప్పుడు అదాని విషయానికి సంబంధించి పాస్ట్ 2 years లోనే హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు అదాని షేర్స్ పడిపోయాయి, పని అయిపోయింది, రకరకాల ఊహాగానాలు చూసాము. బట్ అది రావడము, గాలివాటంగా వెళ్ళిపోవడం మనం చూసాం. ఇప్పుడు అమెరికాలో వచ్చిన ఈ కేసెస్లకు సంబంధించి కేంద్రానికి సంబంధం ఏంటి అంటూ ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అసలు ఇది వచ్చినా ఇది గాలివాటమే, పెద్ద ఇష్యూ అయితే ఏముండదు. ఇంకో 2 రోజుల తర్వాత ప్రధాని ఫ్రెండ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఇది సమసిపోతుందంటూ ఇంకొక వాదన తీసుకొస్తున్నారు. అసలు అదాని ఇష్యూకి భారత్ ఫైనాన్షియల్ క్రైసిస్ కి ఎందుకు లింక్ పెడుతున్నారు? అసలు ఏ పరంగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్ గా? అంటే ఇక్కడ భారతదేశానికి ఆదాని మీద వస్తున్న అంశానికి ఎలాంటి లింకు లేదనేది బీజేపీ ప్రభుత్వం. ఒకప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వము ఆదాని మీద కొన్ని వెబ్సైట్లు, అమెరికాలో కొన్ని వెబ్సైట్లు రాతలు రాసినప్పుడు ఇది భారతదేశ సౌభాగ్యానికి, భారతదేశ రెస్పెక్ట్ కు డామేజ్ కలుగుతుంది ఆదాని అంటే అని చెప్పింది. మరి ఆదాని తప్పు చేస్తే భారతదేశానికి నష్టం జరగదా? ఓకే, ఆదాని అంటే భారతదేశాన్ని అన్నట్టయితే ఆదాని తప్పు చేస్తే భారతదేశం తప్పు చేసినట్టు అనుకోవాలా ఇప్పుడు? ఓకే, అంటే ఈరోజు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసము, వాళ్ళ ప్రయోజనాల కోసము 2 నాలుకల ధోరణి ఏ పార్టీ చేసినా తప్పే. అది కాంగ్రెస్ చేసినా తప్పే, ప్లస్ బీజేపీ చేసినా తప్పే, ఇతర ఏ పార్టీలు చేసినా తప్పే. కానీ ఒకప్పుడు వచ్చేసి ఆదాని అంటే అది భారతదేశం మొత్తం ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి విరుచుకుపడ్డ బీజేపీ నాయకులు ఈరోజు ఆదాని తప్పు చేస్తున్నప్పుడు, తప్పన్నప్పుడు దాన్ని మేనేజ్ చేయడం కోసమా వెయిట్ చేసేది మీరు? అంటే ట్రంప్ వచ్చిండు కాబట్టి మా మోడీకి ట్రంప్కు చాలా దగ్గర, మేము ఇద్దరం దోస్తులము, మేము హాయి బాయ్ అని తిరుగుతూ ఉంటాము, మొన్న పోయి నేను సపోర్ట్ చేసి వచ్చేస్తాను, ఇవాళ మా ఆదానికి ఇబ్బంది అయితే నాకు సపోర్ట్ చేస్తాడు అనేదా? ఆ నమ్మకమేనా? అంటే ఈరోజు భారతదేశ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరికైతే డబ్బు ఉంటుందో, ఎవరికైతే పలుకుబడి ఉంటుందో, ఎవరికైతే పరపతి ఉంటుందో, ఎవడైతే చట్టాలను కొనగలుగుతాడో, ఎవడైతే చట్టాలను పెట్టగలుగుతాడో వాడికి మాత్రమే న్యాయం జరుగుతుంది. అంటే బీజేపీ నుంచి వస్తున్న ఒక వాదన ఏంటంటే వాళ్ళు పెట్టిన ఒక 5 points కేసెస్ కి సంబంధించి, అంటే FCPA యాక్ట్, అంటే కాన్స్పిరేట్ వైలెంట్ యాక్ట్ కింద ఒకటి, అలాగే అమెరికన్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోవద్దు అన్న యాక్ట్ ఒకటి, అంటే కలెక్ట్ చేశారనేది, సెక్యూరిటీ ఫ్రాడ్ చేశారనేది, అలాగే ఫాల్స్ ప్రామిసెస్ చేశారనేది, దీంతో పాటు యుఎస్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్ అడ్డుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారని 3 పేర్లే, ఎవరు అదాని, అలాగే సాగర్ అదాని, వినీత్ జైన్, వీళ్ళ 3 పేర్లు తప్పితే ఎక్కడా ప్రధాని పేరు రానప్పుడు ప్రధానిని ఎందుకు దీనికి ట్యాగ్ చేస్తున్నారు? వాళ్ళు పెట్టిన ఏ కేసెస్ లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయింది, ఫ్రాడ్ చేసింది, ప్రామిసెస్లు ఫాల్స్ చేసింది, బాండ్ల కొనుగోలుకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన బాండ్లు రాంగ్ అన్నవి వీటి మీద ఉంది తప్పితే వెనుకుంటే ప్రధాని నడిపించాడని కానీ, ప్రధానికి అనుసరణలో ఇది జరిగిందని కానీ ఎక్కడా ఇవ్వలేదు కదా. దీనికి బీజేపీని ఎందుకు లింక్ పెడుతున్నారు అంటూ అడుగుతున్నారు. ఒకప్పుడు మామూలు జీవితాన్ని ప్రారంభించిన ఆదాని అంచెలంచెలుగా రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని బిజినెస్ల పేరిట అంచెలంచెలుగా ఎదిగి, ఆ ఎదిగిన తర్వాత ఈ రోజు ఆదానిని ఓన్ చేసుకున్నది బీజేపీ. బీజేపీ వచ్చేసి ఆదానిని ఓన్ చేసుకుంది, ఆదాని వచ్చి బీజేపీని ఓన్ చేసుకున్నారు. వీళ్ళంతా ఎక్కడి వ్యక్తులు అంటే గుజరాత్ వ్యక్తులం అనేది ఒక సంబంధాలు, బంధాలు, అనుబంధాలు క్రియేట్ చేసుకున్నారు. ఈ రోజు ఆదాని కానీ అంబానీ కానీ వేరు కాదు, మోడీ, ఆదాని, అంబానీ, బీజేపీ, RSS అంతా ఒకటే అనే విధంగా ప్రాపగండా వీళ్ళే చేసుకున్నారు. ఈ రోజు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చేసి కేసులలో ఇరుక్కుంటే మోడీకి ఏం సంబంధము అని అంటాడు. మోడీకి ఏం సంబంధం లేకపోతే దేశ సంపదను ఆదానికి అప్పనంగా ఎందుకు అంటగట్టాడు? మోడీకి ఆదానికి బీజేపీ గవర్నమెంట్ కు సంబంధం లేకపోతే పోర్టులు, ఇతర వ్యక్తులు భూములను, అనేక ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఆస్తులను, వేల లక్షల ఎకరాలను మణిపూర్ అల్లులకు కావాల్సింది, అదేం జరిగిందో మన అందరికి తెలిసిన విషయమే. అక్కడ భూముల విషయంలోనే ఈ రోజు మన గుజరాత్ లో ఉన్న పోర్టులు కానీ, ఎయిర్పోర్టులు కానీ, కాకినాడలో ఉన్న పోర్టులు కానీ, ఇలా దేశ సంపద ఎక్కడ ఉంటే అక్కడ ఆదానికి అంటగట్టింది, అంటగట్టడానికి ఉపయోగపడ్డది. ఆ విధంగా ఆదాని వైపు టర్న్ చేసింది బీజేపీ కాదా? ఇవన్నీ చేసింది బీజేపీ.
ఈరోజు బీజేపీ చేసిందన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసు. దాన్ని రాహుల్ ప్రశ్నిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రశ్నించినప్పుడు, ప్రతిపక్షం ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించినప్పుడు దాన్ని మీ లోపల ఉన్న దొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కథలు చెప్తే ఎవరము కూడా సహించరు కదా ప్రజలు. ఈరోజు మీకు కనిపించేది పార్లమెంట్ లో ప్రశ్నించేది ఒక రాహుల్ కనిపించవచ్చు, కాంగ్రెస్ నాయకులు మాత్రము, లేకపోతే ఇతర కొంతమంది నాయకులు కనిపించవచ్చు. కానీ ఆ నాయకుల వెనకాల భారతదేశ ప్రజలు ఉంటారన్న విషయాన్ని మీకు తెలియంది కాదు కదా. ఆ ప్రజల చేత ఎన్నుకోబడ్డప్పుడే కదా మీరు వచ్చింది. ఈ రోజు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మీకు ఓటేసిన ప్రజలు, ఓటెయ్యని ప్రజలు గమనిస్తూ ఉంటే ఈ రోజు ప్రజల నుంచి వచ్చింది ఆదాన్ని కాపాడుతున్నాడు అనే దాన్ని ప్రజల వల్ల పోతే దాన్ని మీరు ఏ విధంగా కప్పిపుచ్చుకోగలుగుతారు? అంటే ఈ రోజు మేనేజ్ చేస్తామనే నమ్మకం మీకుందా? ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నారా అనే అనుమానాలు కూడా ప్రజల్లోకి వస్తాయి. అప్పుడు ప్రజల్లోకి వచ్చే రాహుల్ని మీరు నోరు మూపియొచ్చు, అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులను నోరు మూపియొచ్చు, కానీ ప్రజల నోర్లను మూపియలేరు, వినాల్సిన చెవులను వినిపించలేరు, వినకుండా ఆపలేరు. దాన్ని భారత ప్రభుత్వము, గౌరవనీయులైన మోడీ గారు, నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ గ్రూప్ సభ్యులు దీనిపైన మాట్లాడాలి. ఎవరు మాట్లాడకుండా ఈ రోజు ఏది మాట్లాడకుండా ఇది మా చర్చలోకి అంతకంటే దిగజారినతనం ఇంకోటి లేదు అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు. ఇంకా అనుకుంటారని నేను హెచ్చరిస్తున్నాను కూడా. కాదు ఇప్పుడు అంటే పోట్లు అప్పచెప్పారు అని అంటే బిడ్ ప్రకారం వేసింది ఆక్షన్ లో దాంట్లో ఉన్న దాంట్లో మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ నాకు సరిగా వినిపించట్లేదండి. జయరాం గారు వినిపించట్లేదా? మీ